నల్గొండ జిల్లా నకరేకల్ సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి. రంగురాళ్ల కోసం కొందరు గుట్టుగా తవ్వకాలు చేస్తున్నారు. ఏఎంఆర్పీ ప్రధాన కార్యాలయంలో అక్రమ తవ్వకాలు చేపట్టడంతో కాల్వకు ముప్పు వాటిల్లుతోంది. కాల్వ మధ్యలో లోతుగా తవ్వడంతో రైతులకు సాగునీరు అందించే కెనాల్ ధ్వంసమైంది. భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తున్న ఈ ఏఎంఆర్పీ కాలువ అక్రమ తవ్వకాలతో రూపం కోల్పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పుట్టంగండిలో మొదలైన ఏఎంఆర్పీ ప్రధాన కాలువ నకరేకల్ మండలం నడిగూడెం గ్రామం వద్ద మూసి జలాశయంలో కలుస్తుంది. 135 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువ చివరి ప్రాంతాలైన నకరేకల్, కేతేపల్లి మండలాల సరిహద్దుల్లో క్వార్ట్జ్ ఖనిజం కోసం కొన్ని ముఠాలు వేట సాగిస్తున్నాయి. కాల్వలో నీటి ప్రవాహం నిలిచిపోయిన వెంటనే తవ్వకాలు చేస్తున్నారు. శుద్ధ నేలలున్న ఈ ప్రాంతాల్లో రంగురాళ్ల కోసం వెతుకుతున్నారు. వారికి తెలుపు, స్వల్ప ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న రాళ్లు లభిస్తున్నాయి. తవ్వకాల్లో లభిస్తున్న రంగురాళ్లను మధ్య దళారులకు విక్రయిస్తున్నారు. చిన్న చిన్న సైజుల్లో ఉన్న రాళ్లను 400 రూపాయలకు అమ్ముతున్నారు. అనంతరం నల్గొండ, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాలకు వాటిని తరలించి అక్కడి పెద్ద దళారులకు 800 రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు. క్వార్ట్జ్ తవ్వకాల మూలంగా కాలువల్లో గోతులు ఏర్పడుతున్నాయి. అలాగే తవ్వకాలు చేయగా వచ్చిన మట్టిని కాలువలోనే అడ్డుగా పోయడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోందని రైతులు వాపోతున్నారు. మైనింగ్ అధికారులు పట్టించుకోకుండా ఆఫీసులకే పరిమితం అవుతున్నారని విమర్శలు చేస్తున్నారు.